అన్య భాషలు మాట్లాడతాము, ప్రవచనాలు చెబుతాము, గొప్ప గొప్ప మర్మాలు మాట్లాడతాము, ప్రసంగాలు చేస్తాము, కానీ సాటి విశ్వాసిని ప్రేమించలేమయ్యా. అది కూడా ఇవ్వవయ్యా. ఎన్నో వరములు ఇచ్చావు, అద్భుత కార్యాలు చేశావు, చూపించావు, కానీ ప్రేమ మాలో పుట్టించని పాట రాశాడు భక్తుడు. ప్రేమ ఉందా? వరాలున్నాయి, ప్రసంగాలున్నాయి, జ్ఞానం ఉంది, ప్రేమ ఉందా? ఒక్క ప్రేమ గల పలకరింపు ఉందా? పలకరిస్తే కరిచినట్టుంది, పలకరిస్తే కరిచినట్టుంది, ప్రేమ లేదు. యేసు తన జీవిత కాలంలో ఎవరినైనా తృణీకరించాడా? మీకు ఎక్కడన్నా బైబిల్లో కనపడిందా? చిపో పనికి మాలినోడా, నా దగ్గర కూర్చుంటావా నీవని అన్నాడా? సుంకరులు, పాపులు, వేశ్యలు ఎవరొచ్చినా దయగా మాట్లాడాడు. అందులో ఒక పావలవంతన్న మనకొస్తే ఎంత బాగుంటుందండి. అన్నీ వచ్చినాయండి, ప్రేమ రాలేదు. వరాలు వచ్చినాయి, జ్ఞానం వచ్చింది, ప్రేమ రాలేదు. అందుకే పరిశుద్ధమగునాత్మ, వరములీడునాత్మ. వరాలు ఇచ్చావు చాలు, కానీ ఇప్పుడు మాకు ప్రేమ కావాలి. ఎంత బాగా చెప్పాడు భక్తుడు. ప్రేమ మనకు రావడం అంటేనే మన క్యారెక్టర్ మారడం. ఎందుకంటే ఆదాము నుంచి వచ్చింది ప్రేమతత్వం కాదు, ద్వేషతత్వం వచ్చింది. ఆదాము నుంచి వచ్చింది ప్రేమించే తత్వం కాదు, తృణీకరించే తత్వం వచ్చింది. ఆదాము నుంచి అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, కపటం వచ్చింది, వేషధారణ వచ్చింది. ప్రేమ రాలా, కానీ యేసు ద్వారా మాత్రమే మనలోనికి ప్రేమ వస్తుంది. చేంజ్ మై క్యారెక్టర్, ప్రభువా నా క్యారెక్టర్ని మార్చమని మనం అడగాలి. రోమాపత్రిక 5:5, రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయములలో. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. అన్య భాషలు ఎవరి వలన? ప్రవచనములు ఎవరి వలన? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం ఎవరి వలన? ఆత్మల వివేచన ఎవరి వలన? స్వస్థపరిచే వరము ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. రైట్, బాగా చెప్పారు. మరి ప్రేమ ఎవరి వలన కలుగుతుంది? కలిగిందా మరి? దట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద హార్ట్ అండ్ ద క్యారెక్టర్.